Hi everyone, today's concept is about statistics. సో స్టాటిస్టిక్స్ అనే ఒక డెఫినేషన్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. అది ఏంటి అంటే ఒక పర్టిక్యులర్ క్లాస్లో ఒక 25 స్టూడెంట్స్ ఉన్నారని అనుకుందాం. సో 25 స్టూడెంట్స్ ఉంటే ఒక క్లాస్లో దే విల్ హ్యావ్ దేర్ ఎగ్జామ్స్, దే విల్ హ్యావ్ దేర్ స్కోర్స్ ఫర్ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్ కదా. సో ఇప్పుడు వాళ్ళకి వచ్చిన పర్టికులర్ మార్క్స్ బట్టి వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చిందో చెప్పుకోవాలి. ఇప్పుడు మనకి లెట్స్ సే ద బేసిక్ గ్రేడ్స్ దట్ వీ టేక్ హియర్ ఆర్ ABCD అండ్ E అండ్ F. సో ఇలా మనం ఒక కేటగరైజేషన్ చేసుకుంటే ఇక్కడ మనం ఒక 100 మార్క్స్కి ఎగ్జామ్ అనుకుందాం. సో దీన్ని బట్టి మనం గ్రేడ్స్ అనేవి డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది చేయాలి అంటే ఫస్ట్ అసలు ఆ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఏంటో తెలియాలి. అండ్ ఫస్ట్ ఏ సబ్జెక్ట్కి మనం చేస్తున్నామో కూడా మనం అవన్నీ బేసిక్ డేటా అనేది తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ దిస్ టాస్క్ ఫస్ట్ మనం కలెక్ట్ చేస్తాం డేటా అంతా కూడా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి కలెక్ట్ చేయాలి. సో కలెక్ట్ చేయాలి అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ హియర్ విచ్ ఐమ్ డూయింగ్. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో నాకు ఒకరికి మార్క్ 40 వచ్చింది, ఒకరికి 95 వచ్చింది, ఒకరికి 60, ఒకరికి 75, ఒకరికి 88. సో అలా ఇన్ సో ఆన్ మార్క్స్ ఫర్ 25 స్టూడెంట్స్ నేను కలెక్ట్ చేసుకున్నాను. సో అది నా ఫస్ట్ స్టెప్ అవుతుంది. సో కలెక్ట్ చేసుకున్న దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క నెంబర్ ఉంది. సో నేను గ్రేడ్ ఎలా డిసైడ్ చేయాలి అనేది ఒక పర్టిక్యులర్గా మనం అరేంజ్ చేసుకోవాలి కదా. సో ఏ గ్రేడ్ అంటే ఏంటి? సో ఏ గ్రేడ్ స్టాండ్స్ ఫర్ 91 to 100 మార్క్స్, అండ్ దెన్ 81 to 90 మార్క్స్, అండ్ 71 to 80 ఇలా అనుకుంటే. సో 91 to 100 వచ్చిన వాళ్ళకి ఏ గ్రేడ్, ఇది బి గ్రేడ్, ఇది సి గ్రేడ్, సో ఆన్ అలా మనం క్లాసిఫై చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇది ఒక పర్టికులర్ వచ్చిన డేటాని మనం అరేంజ్ చేయడానికి చూస్తున్నాం. సో ఒక పర్టికులర్ క్రైటీరియా తీసుకొని ఒక పర్టికులర్ లిమిట్ తీసుకుని దాన్ని బట్టి గ్రేడింగ్ అనేది మనం ఇద్దామని. సో వచ్చిన డేటాని మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. సో హియర్ యూ కెన్ యూస్ 2 terms, either organize or arranging. సో ఫస్ట్ వచ్చిన డేటాని అరేంజ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు నాకు ఫస్ట్ 40 వచ్చింది, నెక్స్ట్ 95 వచ్చింది. సో 95 ఫాల్స్ అండర్ ఏ గ్రేడ్, నెక్స్ట్ 75 దట్ ఫాల్స్ అండర్ సి గ్రేడ్. సో ఇలా మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఉన్న సిచ్యువేషన్ని ఎనలైజ్ చేసుకుంటాం. లైక్ ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అండ్ ఎన్ని మార్క్స్ బట్టి ఎవరికి ఏ గ్రేడ్ వచ్చింది అనేది మనం చూసుకుంటాం. దీన్ని బట్టి ఒక కంక్లూజన్ కింద వస్తాం. ఒక క్లాస్లో 25 స్టూడెంట్స్ ఉంటే ఎంతమందికి ఏ గ్రేడ్ వచ్చింది, ఎంతమందికి బి గ్రేడ్ వచ్చింది అనేది మనం ఒక ఫైనల్ కంక్లూజన్కి వస్తాం కదా. సో దాన్ని మనం వచ్చే కంక్లూజన్ని ఇంటర్ప్రిటేషన్ అంటాం. సో ఇక్కడ మనకి ఈ 4 steps అయితే మనకి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ మనం చేసిన వెరీ ఈజీ స్టెప్స్, జస్ట్ గెట్టింగ్ ద డేటా అండ్ ఫైనల్లీ గివింగ్ సమ్ రిజల్ట్. కానీ ఈ మధ్యలో ఒక 2 steps ఇంకొంచెం ఎనలైజ్ చేసుకోవాలి, బికాజ్ మనకి కరెక్ట్ డేటా కరెక్ట్ ఫార్మాట్లో ఒక పర్టికులర్ పద్ధతిలో మనం చేయాలి కాబట్టి. సో దీన్ని మనం స్టాటిస్టిక్స్ అంటాం. సో కమింగ్ టు ద క్లియర్ డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక రా డేటాని తీసుకున్నాం. సో రా డేటా అనేది ఏంటి, ఇట్స్ అబౌట్ ద బేసిక్ స్కోర్స్ దట్ వీఆర్ గెట్టింగ్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ర్యాండమ్ నెంబర్, ర్యాండమ్ స్కోర్ వచ్చింది. సో ఆ స్కోర్స్ని మనం రా డేటా కింద తీసుకుంటాం, ఎందుకంటే దానికంటూ పర్టిక్యులర్ క్రైటీరియా కానీ ఏది మనం ఇంకా అప్లై చేయలేదు. సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రా డేటా. దాన్ని మనం ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కింద కన్వర్ట్ చేసాం కదా. సో కన్వర్టింగ్ ఏ రా డేటా ఇంటూ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ బై ఫాలోయింగ్ దిస్ 4 steps, which is collection and collecting. After collecting the data, you are arranging it, analyzing it, and coming to some conclusion using your interpretation. So this is the concept of statistics. సో దీన్ని ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవాలి అంటే స్టాటిస్టిక్స్ని CO.ai అని కానీ అలా గుర్తుపెట్టుకుంటే ఫర్ ద స్టార్టింగ్ పర్పస్, అప్పుడు మీకు ఈ 4 steps కొంచెం గుర్తుంటుంది. అది ఐ సెడ్ యూ కెన్ చూస్ ఆర్గనైజింగ్ ఆర్ అరేంజింగ్ కాబట్టి. సో CO.ai ఆర్ CA.ai అని గుర్తుపెట్టుకుంటే బెటర్, విచ్ ఈజ్ లైక్ కలెక్ట్, ఆర్గనైజ్
అనలైజ్, ఇంటర్ప్రెట్. సో అలా మనం ఈ పర్టిక్యులర్ మీనింగ్ కనుక మనం అర్థం చేసుకుంటే వాట్ ఎవర్ ద అదర్ కాన్సెప్ట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు స్టాటిస్టిక్స్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ 4 స్టెప్స్ అండ్ కన్వర్టింగ్ రా డేటా ఇంటూ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇది మాత్రం బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ స్టాటిస్టిక్స్, and this itself is a definition. Okay.